డూడ్స్ ఏపీ అండ్ టీఎస్ సెమిస్టర్ స్టూడెంట్స్ ఇద్దరికి కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ రోజు వీడియో వచ్చేసరికి. ఈ మిస్టేక్స్ కానీ ఒక్కటి కానీ రిపీట్ చేసినా సరే మీ కౌన్సిలింగ్ లో ఇబ్బంది వస్తుంది ఫేజ్ 1 లో. మళ్ళీ మీరు ఫేజ్ 2 లో ఫేజ్ 3 లో పాల్గొందామన్నా అవుతుంది, బట్ సీట్ వచ్చే ఛాన్సెస్ చాలా తగ్గిపోతాయి. సో అందుకోసం ఇప్పుడు చెప్పే మిస్టేక్స్ వచ్చేసరికి మీ కౌన్సిలింగ్ లో చేయకుండా ఉండడానికి ట్రై చేయండి, అవాయిడ్ అయితే చేయండి. అండ్ కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ కూడా చెప్తాను అండ్ పాయింట్స్ చెప్తాను, నోట్ డౌన్ చేసుకోండి. అవి మాత్రం ఫాలో అవ్వడం మర్చిపోవద్దు, ఓకేనా? ఇంకెలాంటి డిలే లేకుండా మనం వీడియో అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. అండ్ చిన్న రిక్వెస్ట్ చూస్, వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది కాబట్టి సో మీకు ఎక్కడైనా సరే యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఇలాంటి గైడెన్స్ వీడియోస్ మన ఛానల్లో చాలా వస్తూనే ఉంటాయి. అండ్ మీ ర్యాంక్ కూడా కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ఫస్ట్ మిస్టేక్ వచ్చేసరికి వెబ్సైట్ అనమాట. ఏంటి బ్రో వెబ్సైట్ అంటున్నామంటే, యా వెబ్సైటే. మీరు చాలా మంది ఎంసెట్ కౌన్సిలింగ్ ఈ వెబ్సైట్ లో జరుగుతుంది అనుకుంటున్నారు. నాకు మెసేజ్ చేశారు, నాకు కూడా అప్పుడే తెలిసింది మీలో చాలా మంది ఎలా అనుకుంటున్నారని. బట్ ఈ వెబ్సైట్ కాదు డూడ్స్, ఎంసెట్ కౌన్సిలింగ్ జరిగేది ఈ వెబ్సైట్ లో. ఏపీ వాళ్ళకైతే ఈ వెబ్సైట్ అనమాట, టీఎస్ వాళ్ళకైతే ఈ వెబ్సైట్ అనమాట. అర్థమైంది అనుకుంటున్నాను. సో ఏపీ వాళ్ళు కన్ఫ్యూజ్ కాకండి, ఈ వెబ్సైట్కి వచ్చేస్తున్నారు, కాదు ఈ వెబ్సైట్, ఓకేనా? అండ్ సెకండ్ మిస్టేక్ వచ్చేసరికి మన కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యిందే ఫస్ట్ స్టెప్ తో, అదే రిజిస్ట్రేషన్ అనమాట. రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ కూడా చేయకండి, అవాయిడ్ చేయండి. మీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు ఎలాంటి మిస్టేక్ చేయకండి. ఈమెయిల్ అడ్రస్ లో కానీ, నేమ్ లో కానీ, ఇంకా ఫోన్ నెంబర్ లో కానీ, క్యాష్ పెట్టేటప్పుడు కానీ, రిజర్వేషన్ కేటగిరీ చూస్ చేసుకున్నప్పుడు కానీ, మీకు ఫీ రివర్స్మెంట్ కోసం కూడా అడుగుతారు. ఎస్ఆ నోవా, మీ ఇన్కమ్ ఎంత ఉంది, క్యాష్ రేట్ అన్నీ అడుగుతారు. కరెక్ట్ గా మెన్షన్ చేయండి. పొరపాటున అటు ఇటు చేసినా సరే మీ ఫీ రివర్స్మెంట్ కూడా ఇబ్బంది అవుతుంది, ఓకేనా? అది మాత్రం అస్సలు అయితే మర్చిపోవద్దు. సో మళ్ళీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసినప్పుడు కూడా దాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. సో అప్పుడు కూడా ఎలాంటి మిస్టేక్ చేయొద్దు. ఫోటో తీసి పెట్టేటప్పుడు కొంచెం క్లారిటీ ఉండేలా చూసుకోండి. ఎలాంటి మిస్టేక్ జరిగినా సరే మళ్ళీ మీరు వెళ్ళడం కష్టం. మళ్ళీ చూసుకోండి, మళ్ళీ చెప్తున్నాను, ఓకేనా? సో సర్టిఫికేట్స్ అప్పుడు కానీ దేనికి కానీ జాగ్రత్తగా చూసుకోండి. ఏపీ అండ్ టీఎస్ స్టూడెంట్స్ ఇద్దరికి చెప్తున్నా, ఓకేనా? అండ్ నెక్స్ట్ మిస్టేక్ వచ్చేసరికి డాక్యుమెంట్స్ లో మిస్టేక్స్ ఉండడం. అది ఎలా అంటే ఏం లేదు, సింపుల్ గా చెప్తాను చూడండి. మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది, ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ లో ఉన్న నేము అండ్ మీ 10th క్లాస్ లో ఉన్న నేమ్ కానీ, మీ ఆధార్ లో ఉన్న నేమ్ కానీ మిస్ మ్యాచ్ అవడం. అంటే నేమ్ మొత్తం మిస్ మ్యాచ్ అవ్వదు, ఒక లెటర్ అనమాట మిస్ మ్యాచ్ అవ్వచ్చు. సో అలా ఉండకూడదని చెప్తున్నాను. అప్పుడు నా దాంట్లో కూడా సర్నేమ్ అనేది మిస్టేక్ అయితే అయిపోయింది అనమాట. నా 10th లో ఒకలా ఉండేది, నా ఆధార్ లో ఒకలా ఉంది. అండ్ నేను వచ్చి క్యాస్ట్ సర్టిఫికేట్ లో మాత్రం నాకు 10th తగ్గదో చేసుకున్నా, బట్ ఆధార్లో మిస్టేక్ వచ్చేసింది. సో అప్పటికప్పుడు తిరిగారనమాట. అవన్నీ చేయడానికి ఎంత తిరిగారో నాకే తెలుసు. సో అందుకోసం చెప్తున్నా, మీరు ఆ మిస్టేక్ రిపీట్ చేయొద్దు. నాది వచ్చేసరికి మొత్తం ఒకేలా ఉంటుంది. నా మిస్టేక్ ఎక్కడ కూడా కాదు, చిన్న లెటర్ అనమాట. ఒకే ఒక లెటర్ మిస్ అయిపోయింది. అప్పట్లో వాళ్ళు వచ్చేసరికి సరిగ్గా కొట్టలేదు, అది నాకు ఎక్కడ యూజ్ అవ్వలేదు, నేను చూసుకోలేదు. లాస్ట్ టైం ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు నాకు యూజ్ అయింది కదా, అప్పుడు నాకు తెలిసింది అక్కడ తప్పు ఉందని, అంత నేను చూసుకోలేదు. సో అందుకోసం చెప్తున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా టైం ఉంది, ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ అవ్వలేదు, ఎప్పుడైనా రిలీజ్ చేసేస్తారు. సో దానికి ముందు మీరు కానీ ప్రిపేర్గా ఉండాలి. సో అందుకు మళ్ళీ గుచ్చి చెప్తున్నాను, ఒకసారి డాక్యుమెంట్స్ ఉంటే తీసి చూసుకోండి. మీ 10th లో ఎలా ఉందో, ఇంకా మీ 10th లో నేమ్ ఎలా ఉందో, డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉందో అన్నిట్లో కూడా అలానే ఉండాలి. సో ఎలాంటి మిస్టేక్స్ అయితే పెట్టుకోవద్దు. ఒక లెటర్ మిస్టేక్ అయినా సరే ఇబ్బంది అవుతుంది, ఇప్పుడే వెళ్ళి దాన్ని రెక్టిఫై చేయడానికి చూసుకోండి. మీకు మధ్య వెరిఫికేషన్ టైం అప్పుడు ఇబ్బంది అవుతుంది, చెక్ చేసుకోండి, ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా ప్రతి కామెంట్ కి రిప్లై ఇస్తాను. అండ్ నెక్స్ట్ మిస్టేక్ వచ్చేసరికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనమాట. ఈ స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, ఈ డాక్యుమెంట్స్ అన్నీ వచ్చేసరికి మీ కౌన్సిలింగ్ లో కావాలి. మీరు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు కూడా మీరు వచ్చేసరికి అప్లోడ్ చేస్తారనమాట. క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఆధార్ కానీ, ఇవే మీరు అప్లోడ్ చేస్తారు. సో అప్లోడ్ చేసేటప్పుడు మీ దగ్గర ఉండాలి కదా. చాలా మంది దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్స్ అనేవి ఉండవు. వెళ్ళి అప్లై చేసుకోండి, ఫాస్ట్గా అప్లై చేసుకోండి. అప్లై చేసుకుంటే నో ప్రాబ్లం వచ్చేస్తుంది. సో మీకు వచ్చేసింది కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు అప్లోడ్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. బట్ చాలా మంది అనుకుంటారు క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసరికి 1 year వారంటీ మాత్రమే ఉంటుంది, అది 1 year తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ కి అరౌండ్ 4 years అనుకుంటా ఉంటుంది. బట్ ఎందుకైనా మంచిది, మీరు రెన్యువల్ చేసుకోండి. సో ప్రతి ఒక్కరు కూడా అప్ టు డేట్, అంటే ప్రతి సర్టిఫికేట్ కూడా అప్ టు డేట్ ప్రెజెంట్ కి అప్డేట్ అయ్యేలా చూసుకోండి. అంటే పాత తీసుకువెళ్ళొద్దు. ఏమైనా ఆ టైంకి చెప్పలేము, మన దరిద్రం బాగోపోతే ఇబ్బంది అవ్వచ్చు. సో అన్ని అప్ టు డేట్ ఉంచుకోండి. టైం ఉంది కదా, సో యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫీ రివర్స్మెంట్ ఉంటుంది కాబట్టి మీ ఇన్కమ్ సర్టిఫికేట్ లో ఉన్న ఎలాంటి మిస్టేక్స్ లేకుండా చూసుకోండి. అండ్ మీ రేషన్ కార్డు ఉంటుంది కదా, వైట్ కార్డు అంటే రైస్ కార్డ్ అంటారు, సో దాంట్లో కూడా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా చూసుకోండి. ఇప్పుడు నా తప్పు పేరు పడిపోయింది, లేదా నా పేరు మిస్ అయిపోయింది,
ఉంటాయి. ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా సరే మళ్ళీ మీకు ఫీ రియంబర్స్మెంట్ అప్పుడు ఇబ్బంది వస్తుంది. అక్కడ కూడా సరిగ్గా చూసుకునేలా చూసుకోండి. డాక్యుమెంట్స్ కానీ పక్కాగా ఉండాలన్నమాట. ఇక్కడ మీకు చూపించిన డాక్యుమెంట్స్ అన్నీ ఉండేలా చూసుకోండి. ఏది లేకపోయినా సరే ఇప్పుడే రెడీ చేసి పెట్టుకోండి. మళ్ళీ మీకు అస్సలు అయితే ఇబ్బంది అయితే రాకూడదు కౌన్సిలింగ్లో వచ్చేసరికి. సో అందుకోసం రెడీగా ఉంచుకోండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ మిస్టేక్ వచ్చేసరికి స్పెషల్ కేటగిరీ పర్సన్స్ అనమాట. క్యాప్ కానీ, ఎన్సీసీ కానీ, స్పోర్ట్స్ కానీ, ఇంకా పీహెచ్ వాళ్ళు కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కానీ, సో వీళ్ళు స్పెషల్ కేటగిరీ అంటాం కదా. సో వీరు వచ్చేసరికి ఉంటుంది కాలం. సో దాన్ని మీకు ఏది ఎన్సీసీ అయితే ఎన్సీసీ, క్యాప్ అయితే క్యాప్, ఏదైతే దానికి ఓకే చేసి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీకు అక్కడ అప్లోడ్ చేయమంటుంది. సో అప్లోడ్ చేసేటప్పుడు కూడా మీ దగ్గర సర్టిఫికేట్ ఉండాలి. మీరు కానీ క్యాప్ అయితే పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, ఆ టైం నా దగ్గర కూడా సర్టిఫికేట్ లేదనమాట. నాకు తెలీదు, నాకు ఎవరు చెప్పలేదు కాబట్టి నాకు తెలియదు. బట్ నీకు ముందుగా నేను చెప్తున్నాను కదా, సో రెడీ చేసి పెట్టుకో. అంటే మీ డాడీ కానీ ఆర్మీలో వర్క్ చేస్తుంటే లేదా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయినా సరే మీ దగ్గర వచ్చేసరికి క్యాప్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. మీకు రిజర్వేషన్ ఉంటుంది అనమాట. అరౌండ్ 2.5% 2% అనేది రిజర్వేషన్ అయితే ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, మీ క్యాప్ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ మీ ఎన్సీసీ వాళ్ళకి కూడా మీకు కూడా సర్టిఫికేట్స్ ఉంటాయి. స్పోర్ట్స్ వాళ్ళకి కూడా సర్టిఫికేట్స్ ఉంటాయి. అవి మాత్రం మస్ట్ అండ్ షుడ్గా మీ దగ్గర ఉండాలి. అండ్ పిహెచ్ వాళ్ళకి కూడా మీ దగ్గర సర్టిఫికేట్ ఉండాలి, ఓకేనా. అండ్ ఇంకో పాయింట్ వచ్చేసరికి స్పెషల్ కేటగిరీ వాళ్ళ కోసం మీరు వచ్చేసరికి ఆఫ్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వెళ్ళాల్సి వస్తుంది. సో ఈ సర్టిఫికేట్స్ అన్ని పక్కాగా విత్ ఒరిజినల్స్తో ఉండాలి. అండ్ ప్రతి దానికి కూడా ఆ ఒరిజినల్స్ని ఈయన చెప్పి అన్నిటిని కూడా ప్రతిదీ 3 సెట్లుగా జెరాక్స్లు తీసుకొని పెట్టుకోండి. ఖచ్చితంగా మీరు వచ్చేసరికి ఆఫ్లైన్ వెరిఫికేషన్ కోసం ప్రతి ఒక్కరు వెళ్ళాలి. వెళ్ళిన తర్వాతే మీకు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అని ఉంటుంది. మీకు యాక్చువల్గా ఈ వెబ్సైట్లో ఇక్కడ వెరిఫికేషన్ అని ఉంటుందన్నమాట సర్టిఫికేట్స్ది. సో అక్కడ మీకు ఎస్ అని వస్తుంది, ఓకేనా. సో మళ్ళీ చెప్తున్నా, పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఇవన్నీ వచ్చేసరికి నాకు క్యాప్ సర్టిఫికేట్ ఉంది, సో అందుకు చెప్తున్నాను. సో నా దగ్గర ఆ టైం అప్పుడు లేదు, నేను వెంబడే చేయించుకుని తెచ్చుకున్నాను అనమాట. చెప్పాను కదా, అవన్నీ అల్ట పనులే అప్పట్లోనా, నా కోసం వదిలేయండి, మీకు చెప్తున్నాను. సో అందుకోసం జాగ్రత్త పడండి, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను కాబట్టి. అది మీరు ఆఫ్లైన్ వెరిఫికేషన్కి వెళ్ళాలని చెప్పాను, గుర్తుంది కదా. సో ఆ డేట్స్ కూడా అదే వెబ్సైట్లో మెన్షన్ చేస్తారు, కొంచెం చూసుకోండి. ఆ టైం అప్పుడు మీరు వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోండి, ఓకేనా. క్లారిటీగా చెప్తున్నాను, కొంచెం అర్థం చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉండిపోతే ఖచ్చితంగా కామెంట్స్లో కామెంట్ చేయండి, నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను. ఎలాంటి ప్రాబ్లం లేదు, కామెంట్ చేయండి, ఐ విల్ రిప్లై, ఓకేనా. అండ్ నెక్స్ట్ మిస్టేక్ వచ్చేసరికి వెబ్ ఆప్షన్స్ దగ్గర అనమాట. ఈ వెబ్ ఆప్షన్ దగ్గర ఏం చేస్తారంటే చాలా మంది వచ్చేసరికి, బ్రో బ్యాచ్ ఉన్నాం, 10 మంది ఉన్నాం, 10 మంది ఇంటర్లో చదువుకున్నాం, 10th చదువుకున్నాం, స్కూల్ డేస్ చదువుకున్నాం, బీటెక్ కూడా ఒకే దగ్గర చేద్దాం అనుకుంటే అందరికీ ఒకేలా ర్యాంకులు వస్తే ప్రాబ్లం లేదు. సో మీరు అందరూ ఒకేలా చదువుకున్నారు కాబట్టి అందరికీ ఒకేలా ర్యాంక్ వస్తే ప్రాబ్లమే లేదు. బట్ ఒక్కొక్కలా ర్యాంకులు ఉన్నాయంటే మాత్రం ప్రతి ఒక్కరు కూడా డిఫరెంట్గా పెట్టుకోవాలి. మీ రీజియన్స్ కానీ మీరు అఫిలియేటెడ్ బై, ఇప్పుడు మనకి ఏపీలో వచ్చేసరికి ఎస్వియు రీజన్ అని, ఏయూ రీజన్ అని ఉంటుంది. సో మీరు దేనికి లొకేట్ అవుతున్నారు, దేనికి రిలేట్ అవుతున్నారు, దానికి పెట్టుకుంటే కొంచెం మీకు అడ్వాంటేజ్ కూడా ఉంటుందన్నమాట. సో అది కాకుండా ఇది కాకుండా అలా పెట్టుకుంటాం ఇలా పెట్టుకుంటాం అంటే వెబ్ ఆప్షన్ దగ్గర కానీ మీరు ఆటలాడితే మాత్రం మొత్తానికి మీకు మోసం వచ్చేస్తుంది. సీట్ అనేది అలాట్ అవ్వదు. మంచి ర్యాంక్ వచ్చి సీట్ అలాట్ అవ్వడం వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో అందుకే చెప్తున్నాను. అండ్ మళ్ళీ వచ్చేసరికి నాకు ఇంత ర్యాంక్ వచ్చింది బ్రో, ఏదో పెట్టేస్తారు. అంటే మీకు అడుగుతారు, మీ ఫ్రెండ్స్ని అడుగుతారు, వాళ్ళని అడుగుతారు, పక్కింటి వాళ్ళని, ఎదురింటి వాళ్ళని అడుగుతారు. అలా ఒక 5 కాలేజీలు చెప్తారు, 5 కాలేజీలు పెట్టేస్తారు. సీట్ వచ్చేసిందంటే రాదు. ఎందుకు వస్తుంది? మీ ర్యాంక్ తగ్గట్టుగా పెట్టుకుంటేనే వస్తుంది. వెబ్ ఆప్షన్స్ అనేవి మీకు నచ్చిన కాలేజీలు పెడితే మీకు నచ్చిన కాలేజీలో వాడు ఇవ్వడు. నువ్వు కొన్ని కాలేజెస్ పెడితే ఆ కాలేజ్కి నీ ర్యాంక్ ఎక్కడ సూట్ అవుతుంది, నీ క్యాస్ట్ రిజర్వేషన్ ఎక్కడ సూట్ అవుతుంది, ఆ కట్ ఆఫ్కి నువ్వు ఉన్నావా లేదా అని చూసి దానికి అలౌట్ అయ్యి నీకు ఇస్తారు. అంతే తప్పించి నువ్వు పెట్టావని వాళ్ళైతే ఇవ్వరు. సో అందుకోసం మళ్ళీ చెప్తున్నాను, చాలా మంది ఇలానే అనుకున్నారనమాట. బ్రో నేను పెట్టాను కదా, ఒక 10 కాలేజీలు పెట్టాను, నాకు ఇవ్వకపోవడం ఏంటి అని అడుగుతున్నారు. అలా కాదనమాట డోడ్. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మీకు పెట్టిన దాంట్లో మీ క్యాస్ట్కి మీకు ఎన్ని సీట్స్ ఉన్నాయి, దాని కట్ ఆఫ్ ఎంత ఉంది, మీ ర్యాంక్ ఎంత ఉంది అన్నీ చూసి పర్టికులర్ చేసే మీకు ఇస్తారు. సో అందుకోసం చెప్తున్నాను, వెబ్ ఆప్షన్స్ అనేవి కరెక్ట్గా పెట్టుకోవాలి. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని కాకుండా పర్ఫెక్ట్గా పెట్టుకోండి. నెక్స్ట్ వీడియో అదే చేయబోతున్నాను, చాలామంది అడిగారు. సో అందుకనే ఒక చిన్న నోటీస్ చెప్తున్నా, ఇక్కడ మీరు మిస్టేక్ చేయకూడదని. సో దానికి డీటెయిల్గా వీడియో చేస్తాను. అండ్ మీకు కూడా దాని వీడియో మీద ఇంట్రెస్ట్ ఉంది అంటే వెబ్ ఆప్షన్స్ అని కామెంట్ చేయండి, నాకు కొంచెం అర్థమవుతుంది ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది, అంటే తెలుసుకోవాలనుకుంటున్నారు లేదు మీ అందరికి తెలుసా అని నాకు కొంచెం క్లారిటీ అయితే వస్తుంది. నేను కూడా త్వరగా వీడియో చేసి పెడతాను, ఓకేనా. అండ్ నెక్స్ట్ మిస్టేక్ వచ్చేసరికి బ్లెండర్ మిస్టేక్ అనమాట. ఇది వచ్చేసరికి ప్రిఫరెన్స్ లిస్ట్ అనమాట. మీ ప్రయారిటీ ఆర్డర్, మీ వెబ్ ఆప్షన్స్లో ప్రయారిటీ ఆర్డర్ ఉంటుంది. అంటే సింపుల్గా చెప్పండి, మీ వెబ్ ఆప్షన్లో
చాలా కాలేజెస్ పెట్టుకోవచ్చు. ఎంత పెడతానో నువ్వు ఓపిక అనమాట. బ్రో ఒక కాలేజ్‌లో ఒక బ్రాంచ్ పెట్టేసాను కదా! ఇంకోసారి పెట్టకూడదా అన్నట్టు ఏమీ లేదు. నువ్వు ఫస్ట్ బ్రాంచ్‌లో ఇప్పుడు ఏఈ ఉంది. ఏఈలో సీఎస్ఈ పెట్టావు. తర్వాత ఈసీ పెట్టుకో. తర్వాత మెక్ పెట్టుకో. తర్వాత అది పెట్టుకో. లైన్‌గా అదే పెట్టేసుకో తప్పులేదు. అండ్ దాని తర్వాత అది పెట్టి వదిలేయొద్దు. నేను చెప్తుంది అది. ఆ ఒక్క కాలేజ్ పెట్టే వదిలేయొద్దు. దాని తర్వాత వేరే కాలేజ్ పెట్టు. ఆ కాలేజ్‌లో ఉన్న బ్రాంచెస్ మళ్ళీ పెట్టు. ఆ నెక్స్ట్ కాలేజ్ పెట్టు. దాంట్లో ఉన్న బ్రాంచెస్ మళ్ళీ పెట్టు. అలాగా రిపీట్‌గా కాలేజ్ పెడుతూ వెళ్ళండి. మీ ప్రిఫరెన్స్ ఆర్డర్ లిస్ట్ కొంచెం పెద్దగా చేయండి. నేను చెప్పానా 50 కాలేజెస్ పెట్టమన్నా. ఆప్షన్స్ కాదు. మళ్ళీ అదే అనుకుంటారు 50 ఆప్షన్స్ అయిపోయాయంటే ఒకే దాంట్లో 10 పెట్టేస్తే 5 కాలేజీలతో తేలిపోతుంది. అలాగైతే సీట్ రాదు. ఏంటంటే మీరు 50 కాలేజెస్‌లో మల్టిపుల్ బ్రాంచెస్ పెట్టుకోవాలి. అలా అయితే మీకు ఏదో ఒక కాలేజ్‌లో ఏదో ఒక బ్రాంచ్‌లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది కూడా మీరు కొంచెం ప్రిఫరెన్స్ లిస్ట్ పెట్టేటప్పుడు పర్ఫెక్ట్‌గా పెట్టుకోవాలి. దీనికోసం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా చెప్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. సో నాకు కూడా క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో ఇవన్నమాట మిస్టేక్స్ వచ్చేసరికి. ఈ మిస్టేక్స్ కానీ మీరు ఒక్కటి కానీ రిపీట్ చేసినా సరే చాలా మిస్టేక్ అయిపోతుంది. అండ్ బ్లెండర్ మిస్టేక్ అనమాట మీ ఫేజ్ 1లో అలౌట్ అవ్వడానికి సీట్ చాలా కష్టం అవుతుంది. ఫీ రియంబర్స్మెంట్ కూడా కష్టం అవుతుంది. సో మీ డాక్యుమెంట్స్లో కానీ ఎలాంటి మిస్టేక్స్ అనేవి అస్సలు ఇది పెట్టుకోవద్దు. మళ్ళీ చెప్తున్నా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా అన్ని మీ దగ్గర ఒరిజినల్స్తో సహా ఉండాలి. అండ్ వచ్చేసరికి దాంట్లో ఎలాంటి మిస్టేక్స్ కూడా ఉండకూడదు. మీ ఆధార్లో సహా ఎలాంటి మిస్టేక్స్ అనేది పెట్టుకోకండి. మీ 10th ఉన్నట్టు అన్నిట్లో కూడా అదే నేమ్తో అదే డిస్ట్రిక్ట్స్తో అన్నీ కూడా అలానే ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి. ఓకేనా? అలా అయితే రెడీ చేసి పెట్టుకోండి. సో ఎలాంటి మిస్టేక్స్ ఏమి చేయకుండా ఉండడానికి అయితే ట్రై చేయండి. ఇన్ని మిస్టేక్స్ చెప్పాను. ఇంకా చాలా మిస్టేక్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కవర్ చేస్తుంటా. ఇంకేమైనా ఉంటే సో కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. ఒకసారి అక్కడ కూడా చెక్ చేయండి. ఓకేనా? ఇదనమాట మన వీడియో వచ్చేసరికి. అండ్ ఇలాంటి మిస్టేక్ మీ ఫ్రెండ్స్ కూడా రిపీట్ చేయకూడదు అనుకుంటే కొంచెం వాట్సాప్ గ్రూప్స్లో కానీ వాళ్ళకి కానీ పర్సనల్గా షేర్ చేయండి. సో వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అండ్ ఇలాంటి మిస్టేక్స్ అనేవి కౌన్సిలింగ్లో రిపీట్ అయితే చేయరు. సో ఇది మీ ఫ్యూచర్ అనమాట. అందుకే మళ్ళీ చెప్తున్నాను. మీరు ఎలాంటి మిస్టేక్ చేసినా సరే మీ ఫేజ్ 1లో కానీ కొంచెం దూరం అయితే ఫేస్ టు ఫేస్ సీట్ రావడానికి కష్టం అవుతుంది. సో మీకోసం ఆలోచించి చెప్తున్నాను. చాలా మంది వచ్చేసరికి ఇలాంటి మిస్టేక్ చేస్తున్నారని. సో ఇలా మిస్టేక్ చేసి ఇబ్బంది పడకూడదని మళ్ళీ చెప్తున్నా. సో ఓకేనా? కొంచెం సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటా మరి. బాయ్.